అవర్ ఛానల్ డైనా దీప్తి. మా సబ్స్క్రైబర్స్కి ఇంకా సబ్స్క్రైబర్స్ అయ్యే వాళ్ళకి కూడా హ్యాపీ 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 సంక్రాంతి. సో ఈరోజు అందరూ హడావడిగా ఉంటారు కదా, ఎందుకంటే ఈరోజు పెద్దోళ్ళకి పెట్టుకోవడం, చాలా రకాల వంటలు వండుకుంటారు. మేము కూడా చాలా రకాలు వండుకుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు. అందరూ ఒకటే రెసిపీ కానీ వెరైటీగా వండుకుంటారు. సో ఈరోజు ఏ సినిమాకి వెళ్తున్నారో ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సరే, ఈరోజు మా రెసిపీ ఏంటనేది చూపించేస్తాను, వచ్చేసేయండి. నేను లేసేలోపు మేము అన్ని వంటలన్నీ సగం వరకు అయిపోయింది. సో అందుకే చూపిస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూడండి. తర్వాత నేను మళ్ళీ మీకు ఆ వీడియో పూర్తిగా అసలు ఎలా చేసింది ఏంటనేది కూడా చూపిస్తాను. మేము ఈలోపు సాంగ్స్ అనేది వింటున్నాం అనమాట. అది వచ్చేసేయండి, చూద్దాం. బూరెలకి మనం లోపల పెడతాం కదా, అవి బూరెల పిండి ఇప్పుడే గ్రైండర్లో ఆడి ఇప్పుడే ఫ్రెష్గా ఇందులో తీసాము. గుమ్మడికాయ కూర అండ్ వచ్చేసి పరవన్నం, ఇది వచ్చేసి చిక్కుడికాయ వంకాయ కూర ఫ్రై. నా మోస్ట్ ఫేవరెట్ ముద్దపప్పు, దానికి కాంబినేషన్ కూడా చూపిస్తాను. చింతకాయ చారు అనమాట. ఇప్పుడే తాలింపు వేసాము, మంచి వాసన సూపర్ ఉంది. ఇది నేను చేశానంటే మా అమ్మ నమ్మట్లేదు, నేనే చేశాను అంటుంది. సో ఇది మా మమ్మీయే చేసింది అనమాట. చింతపండు పులిహోర. పండగలో మోస్ట్ ఇంపార్టెంట్ కర్రీ వచ్చేసి ఇదనమాట, దప్పలం కూర. అన్ని కూరగాయలు వేసి వండుతారు కదా, అది కుక్కర్ పెట్టేసుకోవాలి, బాగా ఉడకాలన్నమాట. అన్నీ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. తాలింపు పోపుల సామాన్లు ఎలా వేసుకుంటామో అవి, అండ్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు ఇవన్నీ బాగా వేగాక ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. తిక్కుగా కాలితే తిక్కుగా కలుపుకోవచ్చు, లేదు మాకు ముద్దగా కావాలంటే ముద్దగా వేసుకొని కలుపుకొని ఇంకా అన్నంలో వేసుకొని కలుపుకొని తినేయడమే. లాస్ట్ దించేటప్పుడు 5 minutes కొత్తిమీర వేసుకొని దించేస్తే వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఇది పచ్చడి చేసుకుంటారు, లేదంటే కర్రీ కూడా చేసుకుంటారు, పులుసు కూడా చేసుకుంటారు అన్నమాట.